వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక డాన్సర్, ఒక డాన్స్ వేపిస్తారు, ఒక షేక్ ఆడిస్తారు, ఒక డాన్స్ ఆడిస్తారు, ఒక అల్లాడిస్తారు. అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? హాయ్ మాస్టర్. హాయ్ నమస్తే. సో స్కూల్లో మాస్టర్ తెలుసు కానీ నాకు, మళ్ళీ డాన్స్ మాస్టర్ అంటే మిమ్మల్ని మాస్టర్ ఎన్నిసార్లు అన్నా, మా మాస్టర్ని కూడా ఎన్నిసార్లు అనలేదు. సో మీరు డాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు? డాన్స్ ఎక్కడ నేర్చుకోలేదు, గాడ్ గిఫ్ట్. నాకైతే డాన్స్ ఎవరు నేర్పలేదు. గాడ్ గిఫ్ట్ అంటే మా బాబాయ్ చేస్తుంటే అతను చూసి డాన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని నేను. అట్లా నాకు డాన్స్ అంటే స్కిల్ గాడ్ గిఫ్ట్ అంటారు చూసారా, అది బాడీలో అదొక రిథం. దాన్ని బట్టి అలా పర్ఫార్మెన్స్ చేసి మూవీస్లలో సాంగులు చూసి వాళ్ళు ఎలా వేస్తారు, వాళ్ళు ఎలా చేస్తారు, అంటే ఎలా వేస్తే జనాలకు నచ్చుతుందని చెప్పి అది చూసి క్యాచ్ చేశాను. మాస్టర్ ఇప్పుడు ఎవరైనా కామెడీ కానీ సింగింగ్ కానీ ఏదైనా టీవీ చూసి టీవీ పాటలో ఎవరైనా బయట ఎత్తుంటాలని చూసి అక్కడికక్కడ వేస్తాం. మీరు ఎప్పుడైనా ఎవరైనా స్టేజ్ డాన్సర్ ని చూసి మీరు అక్కడ వేయడం కింద వచ్చేటట్టు జరిగింది? ఏం చేయలేదు, కానీ నేను డైరెక్ట్ ఏ సాంగ్ అయినా డైరెక్ట్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే బాగా రిసీవింగ్ ఎక్కువ ఉండే. జనాలు ఎట్లా అంటే చిన్న 4 స్టెప్పులు వేసినా కానీ బస్తా అని చెప్పి ఎత్తుకునేవాళ్ళు. అంటే మేము చిన్నప్పుడు గాంధీ చౌక్, మా ఖమ్మం గాంధీ చౌక్ లో శ్రీరామనవమి చేసేది. మీది ఖమ్మం? ఖమ్మం శ్రీరామనవమి గాంధీ చౌక్ లో అసలు టాప్ అనమాట. ఒక ఎంతో ఖర్చు పెట్టి చేసేవాళ్ళు. ఆడ మేము డాన్స్ చేయాలంటే ఒక 5 సంవత్సరాలు చేతులు కట్టుకొని నిల్చున్నాను ఇట్లా అక్కడ స్టేజ్ మీద. అప్పుడు సునీల్ అనే ఒక కొరియోగ్రాఫర్ ఉండే, కృష్ణ అని ఒక కొరియోగ్రాఫర్ ఉండే. అప్పుడు అంతా మైకేల్ జాక్సన్ సాంగ్స్ చేసేవాళ్ళు. వాళ్ళ డ్యాన్సులు చూస్తుంటే ఎప్పుడు నాకు అవకాశం వస్తుందా అని అడిగేటోడిని. అనుకోకుండా హలో బ్రదర్ సినిమా రిలీజ్ అయిన టైంలో వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అందరూ. అయితే అక్కడ ఆయన సునీల్ అనే మాస్టరు ఎక్కడో నా డ్యాన్స్ చూశాడంటే, ఎక్కడో స్టేజ్ మీద పోయి, మాస్టర్ ఒక్క సాంగ్ వేస్తా మాస్టర్ అంటే, ఆగా అన్నాడు. ప్లీజ్ మాస్టర్ బతిలాడుతా అంటే ఏదో గ్యాప్ దొరకంగానే ఎక్కిచ్చారు. అప్పుడు కన్ను పిట్టరు కన్ను కొట్టరు సాంగ్. ఆ సాంగ్ చేయగానే అస్సలు ఇక అక్కడ మస్తు అనమాట. ఒక్క సాంగ్ కాదు, నాతో చాలా సాంగ్స్ వేయించారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా రన్నింగ్. అక్కడ నుంచి దాదాపు కొన్ని 100 షోలు చేశా. గుండు హనుమంతరావు గారు, చిట్టిబాబు, అనంత్, బ్రహ్మానందములతో దాదాపు ఒక 1500 షోలు చేసి ఉంటాను నేను. ఈ ఆలి వీళ్ళంతా, బ్రహ్మానందం గారు, చిట్టిబాబు, అనంత్ వీళ్ళంతా మేమందరం తిరుగుతుండే వాళ్ళం అనమాట. మొత్తం ఎక్కడ షోస్ ఉంటే అక్కడ. నేను మంజునాథ సాంగ్ చేసేవాడిని. ఇక్కడ వరకు హెయిర్స్ ఉండే నాకు. ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా రిబ్బన్ కట్ కాగానే ఫస్ట్ సాంగ్ నాదే. ఎక్కడైనా ఫస్ట్ ఇట్లా రిబ్బన్ కట్ చేయగానే నేనే వేసేవాడిని. నాకు ఎట్లా తెలుసా, బక్రీద్ పండక్కో లేకపోతే రంజాన్ పండక్కో ఇక్కడ కాకుండా అటు సైడ్ ఫెస్టివల్స్ పెట్టుకునేవాళ్ళు. అదే రోజు టైం షోలు వచ్చాయి నాకు. ఇక్కడ రంజాన్ పండగ చూసి మన ఖమ్మం నుంచి బస్సు ఎక్కి, కార్ ఎక్కి, ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయేవాడిని. ఒకరోజు బక్రీద్ పండగకి మిర్చి వాళ్ళంతా కలిపి గుంటూరులో ప్రోగ్రాం పెట్టుకున్నారు. అప్పుడు పోయి మంజునాథ సాంగ్ వేసా. మంజునాథ సాంగ్ వేయగానే చిట్టిబాబు గారు తెలుసుగా, రాజబాబు వాళ్ళు అన్న, ఆయన ఏం చేశారంటే, నువ్వు ఎంత బాగా చేశారో బక్రీద్ పండుగ రోజు కూడా ఈ సాంగ్ వేసినావు అని చెప్పి 1000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చాడు. 1000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చాడు. ఈ పిల్లగాడు ముస్లిం అండి, చాలా బాగా చేశాడు. 1000 రూపాయలు గిఫ్ట్ ఇస్తే ఆయన ఇచ్చిన దాంతో 50,000 రూపాయలు వచ్చాయి నాకు. మొత్తం ఇట్లా తీసుకొచ్చి ఇచ్చారు డబ్బులు అక్కడ ఒక్క డాన్స్ కి. అప్పుడు ఎప్పుడు దాదాపు 2017 అట్లా ఆ డేట్ అప్పట్లో. దాని తర్వాత పర్ఫార్మెన్స్ సూపర్ అయిన తర్వాత ఇంకా గ్రోత్ పెరిగింది. ఒకరోజు చందన బెదర్స్, చంద్రమోహన్ రావు గారు అని చాలా పెద్ద చందన బెదర్స్, ఆయన సారథి బర్త్డే. వాళ్ళ ఇంట్లో ఒక పర్ఫార్మెన్స్ నాతోటి మంజునాథ్ సాంగ్ వేపిస్తే ఆయన లక్ష రూపాయలు ఇట్లా పోసాడు మీద. అట్లా ఎన్నో షోలు అనమాట. గుండు హనుమంతరావు గారు నాకు ఇక గురువు అనుకోవాల్సిందే నాకు షోలలో. గాడ్ గిఫ్ట్, కొరియోగ్రఫీ, డ్యాన్సు మా బాబాయ్ని చూసి నేర్చుకున్నా. దాని తర్వాత మూవీస్లోకి రావాలని చాలా ట్రై చేశాను అనమాట. మాస్టర్ ఇప్పుడు టీనేజ్ లో ఉన్నప్పుడు ఒక భయం ఉంటది, ఇది లైఫ్ లాంగ్ ఉంటదా మనతో, ఇంట్లో వాళ్ళ ప్రెషర్ ఉంటది, డబ్బులతో సంపాదించు, చదువు, ఏదైనా ఉద్యోగం లేకపోతే ఎట్లయినా. అలాంటి ప్రెషర్స్ ఏమి మీ దగ్గర రాలేదా? ప్రెషర్స్ అంటే నేను నా డాడీ చదువుకోమని లేక నేను ఎక్కువ చదువుకోలేదు. 7th క్లాసే చదువుకున్నా. నేను ఇంకోటి జనాలకు తెలియదంటే నేను కరాటే మాస్టర్ని కూడా. కరాటే బ్లాక్ బెల్ట్ నేను. మాది బుడోకాన్ స్టైల్. సుమన్ గారు వీళ్ళంతా మాదే స్టైల్ అనమాట. మేము ఖమ్మంలో కరాటే నేర్చుకోవడానికి నాయబజార్ స్కూల్లో, ఖమ్మం నాయబజార్ స్కూల్ అని బస్ స్టాండ్ దగ్గర, అక్కడ కరాటే నేర్చుకుంటుంటే ఇంకా కరాటేతో పాటు మెకానిక్ కూడా చేశాను నేను. మెకానిక్ 12 సంవత్సరాలు నేర్చుకున్న కరాటే. ఇక చదువుకోమంటే ఎక్కువ చదువుకోపోయేది అనమాట. కరాటే మార్నింగ్ నేర్చుకున్న తర్వాత ఒకరోజు కరాటే ప్రోగ్రాంలో మధ్యలో ఖాళీగా ఉంటే జనాలు డాన్స్ అంటే ఒక పాటకేసా. అప్పుడు ఏ పాట తెలుసా, హిందుస్థాన్లో అందరికంటే అందం నీవేలే. ఆ పాట ఏంగానే అసలు జనాలు ఫుల్ అరే
నాకు కరాటే కంటే కూడా డ్యాన్స్లో ఇది ఇంత పేరు వచ్చిందని చెప్పి ఎమ్మటే మెకానిక్ కానీ మొత్తం మానేసి పర్సనల్ క్లాసులు స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఖమ్మంలో పర్సనల్ క్లాసులు స్టార్ట్ చేసినప్పుడు ఎస్ఐగా వాళ్ళ పాపలకి వాళ్ళకి వీళ్ళకి చెప్పేది. వాళ్ళంతా జూబ్లీ క్లబ్లో టెన్నిస్ ఆడటానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే ఎస్ఐలు అందరూ ఇప్పుడు డిఎస్పీ రేంజ్లో హైదరాబాద్లో ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా నేను వాళ్ళని ఎప్పుడు సపోర్ట్ అడగను. కానీ నన్ను హైదరాబాద్ తీసుకొచ్చిందంటే మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు. అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా రిలీజ్ అయినప్పుడు అమ్మ నాన్న తమిళమ్మాయిలో లంచ్కి వస్తావా ఆ సాంగ్లో నేను ఎట్లా చేశానంటే షూ లేవు, ఒక బల్లా మీద మేకులు కొట్టుకొని ఆ మేకులతోటి లంచ్కి వస్తావా సాంగ్ చేశా. చక్రి గారికి బాగా నచ్చింది. నచ్చారే ఇంత బాగా చేసినావు, నీకేం సపోర్ట్ కావాలని అంటే, నాకు కాదు సార్ ఫస్ట్ నేను చెప్తానని చెప్పాను. డైరెక్ట్ మైక్లో ఇతను మంచి టాలెంట్ పర్సన్, నేను ఇతనికి హైదరాబాద్ తీసుకొస్తున్నా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేసిన తర్వాత ఏమన్నాడు, నీకేం కావాలంటే నాకు హైదరాబాద్లో సైడ్ డాన్సర్ చేయాలని ఇష్టం సార్ అన్న. ఇష్టం సార్ అన్న తర్వాత అప్పుడు అమ్మ నాన్న తమిళ సినిమా రిలీజ్కి వచ్చినప్పుడు వీసా టీవీ అని ఉండే, మీకు ఐడియా ఉందో లేదో, ఆలీ గారు యాంకరింగ్, వాళ్ళు అక్కడికి వచ్చారు. అప్పుడు ఆ సాంగు చూసి ఆ సాంగ్ చాలా వైరల్ అయింది, షూ వేసుకొని చేసింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కార్డు కావాలి సార్ అని చెప్తే, సరే అమ్మా కార్డు ఇప్పిస్తా నీకు రా అని చెప్పి చక్రి గారు తీసుకొచ్చిండు. తీసుకొచ్చి 10 సంవత్సరాలు అయింది. తీసుకొచ్చిన తర్వాత ఇక కార్డు కోసం ట్రై చేస్తూ మా అమ్మ నేను నా ఫ్రెండ్ ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్ళి ఇక్కడ నానకరామగూడ, అప్పుడు నానకరామగూడ ఒక సెట్ ఇట్లా ఒక రోడ్ లెక్క ఉండేది. అక్కడ ఒక సాంగ్ నడుస్తుంది, గరం గరం బేలు పూరిని అనే సాంగ్. ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ్ మాస్టర్. ఆ సాంగ్లో కూడా సాంగ్ కొరియోగ్రాఫర్ లారెన్స్ మాస్టర్. ఈ ముగ్గురు హీరోలు. నేను మా అమ్మని తీసుకుని నడుచుకుంటూ పోతుంటే లారెన్స్ మాస్టర్ చూశారు నన్ను. చూసే నాన్న ఇట్రా 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 అన్నాను. నన్ను అన్న తర్వాత నన్ను ఏంది మాస్టర్ పిలిచింది నన్ను షాక్ అయిపోయినా. నేను పోయి ఇట్రా అమ్మ అంటే, నువ్వు ఈసా టీవీలో ఏదైనా సాంగ్ చేసావా అన్న. చేశాను మాస్టర్, నువ్వు ఇట్లా అంటే ఏంటి ఇక్కడికి వచ్చినావు అంటే, అమ్మ అని చెప్పి పరిచయంగానే మా అమ్మ నమస్తే చెప్పింది, నా ఫ్రెండ్ కూడా నమస్తే చెప్పింది. అది బంజారాహిల్స్ స్టూడియో ఉంది, నేను కార్డు ఇస్తాను రమ్మ అని చెప్తే వెళ్ళిన తర్వాత తెల్లారే వెళ్ళిన తర్వాత మాస్టర్ కొడితే కొట్టాలి 6 కొట్టాలి ట్రాక్స్ రిహార్సల్ చేస్తున్నాడు. అసలు నేను అనుకున్నా ఇక నాకు లైఫ్ సెట్ అయిపోయింది నాది అనుకున్నా. చేస్తుంటే పోయిన తర్వాత నాన్న ఒక డాన్స్ వేస్తాం అంటే సేమ్ అదే పాటకు నేను కూడా వేసిన. అసలు మస్తు చాలా మెచ్చుకున్నాడు. నీకేం కావాలి నాకంటే సైడ్ డాన్సర్ కార్డు కావాలి సార్. కార్డు కావాలంటే ఆయన పిఏ వచ్చి ఘన్శ్యామ్, ఇప్పుడు ప్రజెంట్ ఏపీ యూనియన్ మెంబర్ అనమాట. ఆయనకు పిలిచి తనకి కార్డు కావాలి, ఏం కావాలో చెప్పండి అంటే 50,000 కార్డు, 50,000 చెక్ రాసి పెట్టాడు. 2 days తర్వాత రామ్మని కార్డు ఇస్తా అన్నాడు. అయితే నాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు కూడా కార్డు ఇప్పిస్తా అని చెప్పి 10 సంవత్సరాలు అయింది తిప్పిస్తున్నాను, కానీ కార్డు ఇప్పియట్లే. చాలా ఆ గుమ్మం కాడ నిల్చున్నాను ఎప్పుడు కూడా. అప్పుడులోకి అనుకుంటూ ఇట్లా పోతే ఈయన దొరికిండు. కార్డు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కట్ చేస్తే చెక్ ఇచ్చే 2 days తర్వాత రమ్మంటే వెళ్ళా. కట్ చేయగానే సినిమా డైరెక్షన్ ఎవరు లారెన్స్ మాస్టర్ గారు. ఎమ్మటే ఎనౌన్స్ అయిపోయింది, మాస్టర్ గారు లారెన్స్ సినిమా ప్రభుదేవ్ ఇతను డైరెక్షన్ చేస్తుందని చెప్పి చూడంగానే అక్కడికి వెళ్ళంగానే వాళ్ళ ఆయన ఉండు ఎవరు మల్లికార్జున, ఆయన పిఏ 50,000 రూపీస్ చెక్. అది ఎవరికి ఇచ్చింది ఏందనేది తెలియదు. మాస్టర్ ఎన్నిసార్లు కలిసినా తెలియలే. ఘనశ్యామని అడిగితే నాకిలే అన్నాడు. అది ఆల్రెడీ ఎవరికో కార్డు ఇవ్వమని ఇచ్చిండు, ఆల్రెడీ చెప్పేసిండు. ఇక కార్డు కోసం చాలా ట్రై చేసిన. తెలుగు యూనియన్లో 10 సార్లు ఆడిషన్కి పోయినా. తెలుగు యూనియన్లో కూడా ఎంత మోసగాళ్ళు ఉన్నారంటే ఒక 30 మంది ఉన్నారు. తెలుగు సినిమా యూనియన్లో నన్ను, హరినాథ్ రెడ్డిని, చాలామంది కొరియోగ్రాఫర్లని అనగదొక్కారు. తొక్కటం కారణం ఏంటంటే మేము ప్రూవ్డ్ కొరియోగ్రాఫర్స్, మేమంతా టీవీ షోలో ఒక్కొక్కరికి ఉత్సాహం ఒప్పించిన కొరియోగ్రాఫర్స్ మేమంతా. వీళ్ళు వస్తే ఎవరు ఉండకూడదు. నా లెక్క కాదు, రీసెంట్గా ఒక పిల్లగాడు చచ్చిపోయిన ఆటా సీన్ అని కిలో గోల్డ్ విన్నారు. ఆట ఛాలెంజ్లో కూడా కిలో గోల్డ్ కొట్టాడు. వీళ్ళని ఎవరిని రానియొద్దని చెప్పి నా లైఫ్ని కూడా ఖరాబ్ చేయడానికి కారణం వాళ్ళే. నా లైఫ్ని ఖరాబ్ చేయడానికి కారణం కూడా ఇంకోటి కూడా ఉంది. నేను 2002లో స్టేట్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్ పెట్టా, మొత్తం విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. నాకేంటంటే అప్పుడు మస్తు పేరు ఖమ్మంలో, బషీర్ మాస్టర్ అంటే తెలియను లేరుగా. అయితే ఒక ప్రోగ్రామ్ చేయాలి, ఆ ప్రోగ్రామ్కి జడ్జెస్ ఎవరిని పెట్టాలి, క్లాసికల్ డాన్సర్ని పెట్టద్దు. అప్పుడు చూపులతో గుచ్చి సంపకి ఆ సాంగ్లో ఇటుపక్క రమేష్ కపిల్, ఇటుపక్క శ్యామ్ ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరిని ఎందుకు పిలవకూడదని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళిద్దరిని జడ్జికి పిలిచా. ఆ జడ్జికి పిలిచిందే నేను తప్పు చేసింది. వాళ్ళు జడ్జికి వచ్చినప్పుడు అసలు పెద్ద ప్రోగ్రాంలో టాప్ హిట్. అరే వీడు ఇంత ప్రోగ్రామ్ పెట్టి ఈడే ఇంత టాప్లో ఉండి ఇప్పుడు కార్డు తీసుకుంటే వీడిది ఎట్లా ఉంటుందా అని ఉంటుంది కదా మనిషి మీద, వీడేంది ఇట్లున్నాడు అని చెప్పి కథం. అక్కడ నుంచి నాకు దెబ్బ పడదు. ఇక హైట్ తక్కువ. శేఖర్ మాస్టర్ ఏ హైట్ ఉండండి? కాదు మాస్టర్, ఇప్పుడు ఒక శేఖర్ మాస్టర్, ఒక జానీ మాస్టర్ వీళ్ళంతా ఉన్నారు కదా, మీరు రాకేష్ మాస్టర్ గారు ఎందుకు అంతలాగా రాలేకపోయారు? అంటే నేను చెప్పింది ఇప్పుడు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ అంతా మాకు జూనియర్స్.
వాళ్ళని మేము షోలు చేసేటప్పుడు వాళ్ళు అసలు ఎవరు తెలియదు. మేము ట్రూప్ కొరియోగ్రాఫర్స్. మేము స్టేజ్ షో ఆడతాం, రోడ్ల మీద ఆడతాం, డైరెక్ట్ లైవ్ ఆడతాం, షూటింగ్లు కూడా చేస్తాం. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు ఓన్లీ సినిమాకే పరిమితం. మాది ఎట్లా అంటే మేము మొత్తం ఆడొచ్చినాం. ఇప్పుడు డాన్స్కి హైట్కి ఏమైనా తేడా ఉందా? అట్లా హైట్ తక్కువ అని చెప్పి నా లైఫ్ ఖరాబ్ చేసింది ఓన్లీ తెలుగు యూనియనే. ఒక 30 మంది ఉర్రు, ఆ 30 మంది కూడా బిచ్చం ఎత్తుకుంటారు ఇప్పుడు రోడ్ల మీద. ఎంతమంది జీవితాలు నాశనం చేశారంటే అసలు చెప్పలేము. పాపాలు తగిలినాయి అందరికీ. ఒక అతనైతే నైట్ చచ్చిపోయాడు, అసలు ఏమైందో తెలియదు. అంత నా ఒక్కడి కోసం కాదు, చాలామంది. అదే ఇప్పుడు నాకు కార్డు వచ్చి ఉంటే ఎవడు శేఖరు, ఎవరు జానీ, ఎవరు గణేష్ టాప్లో ఉండేటోళ్ళం. ఎందుకంటే ఇప్పుడు కూడా స్టిల్ మీ ముందు చెప్తున్నా, ఎవరి హీరో అయిన సాంగ్ నాకు అవసరం లే, డైరెక్ట్ లైవ్లో ఇంట సాంగ్ 100 మందిని కొరియోగ్రాఫర్లు పెట్టండి, కాలు మీద కారు వేసుకొని మానిటర్ ముందే సాంగ్ చేస్తా. సాంగ్లో కొంచెం తేడా వచ్చిందా బట్టలు ఇప్పి రోడ్డు మీద నడుచుకుంటా హైదరాబాద్ వెళ్ళిపోతా. అంటే సోషల్ మీడియాలో ఏదో హెవీగా చేయాలని కాదు. ఎందుకు చేయాలి, నాకు అవసరం ఏముంది? నేను చిన్నప్పుడే చేసి ఇడిచి పెట్టా. సోషల్ మీడియాలో చేసినా ఏ కామెంట్లు, చేయకపోయినా ఏ కామెంట్లు, అవునా కదా? అందుకోసమే ఎంత అనిగుంటా నేను ఎక్కడ కూడా. నాకు అంత అవసరం లేదు. నేను ఏం చేసినా ఎలా చేసినా జనాలకు తెలుసు. అది మాస్టర్. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎస్ భజన చేస్తే ఉంటారా ఇండస్ట్రీలో? భజనే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డాన్సర్స్ యూనియన్ అంతా కుట్ర యూనియన్ వేరే ఏం లేదు. అంటే డాన్సర్స్ లోనే ఉంటది, డాన్సర్స్ లోనే ఎక్కువ డాన్సర్స్కే గ్రోత్ అండి. క్రియేటివిటీ యూనియన్ అంటే డాన్సర్స్దే. వాళ్ళు తొక్కిరంటే పాతాళంలో తొక్కుతారు అంతే. ఇప్పుడు జానీ ఏ ఉన్నాడు, శేఖర్ ఏ ఉన్నాడు, వీళ్ళే ఉన్నారు కదా. పొలకు విజయ్ మాస్టర్ ఉన్నాడు, మన పుష్పరాజ్. అతను చూస్తే ఎట్టున్నాడు, కానీ అతనికి ఎన్ని బాధలు ఉన్నాయో అతనికే తెలియదు. అతన్ని ఎట్లా తొక్కుతున్నాడు తెలుసా, సాంగులు రానియకుండా. పుష్ప సినిమా చేయొద్దని చెప్పి కూడా చాలా యూనియన్ వాళ్ళే వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళ దాంట్లో వాళ్ళోళ్ళే. అంటే ఎందుకు ఇస్తారంటే డెవలప్ కానియరు. ఇప్పుడు జబర్దస్త్లో ఇదే టీం ఎట్లుంటుంది, రాణిస్తురా? ఎవడైనా ఒకటే ఎపిసోడ్ వేరే ఎపిసోడ్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎందుకు పెట్టుకుంటారు? వీడి సొమ్ము తింటాడు అని చెప్పి. వీడి సొమ్ము కాదుగా ఇచ్చేది, పెట్టుకోవచ్చు కదా. అదే అయిపోరాది, అదే వాళ్ళేనా మారవచ్చు కదా. ఇది కూడా అంతే. ఎట్లా అయిపోయిందంటే ఇది ఒక వ్యాపారం లెక్క అయిపోయింది. ఇదివరకు మేము చేసే షోలు ఎట్లుండేదంటే దమ్ రిధమ్ అనే ప్రోగ్రామ్ ఉండే. ఎపిసోడ్ మాస్టర్ చేంజ్, ఎపిసోడ్ కంటెస్ట్ చేంజ్. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏంటి, అదే పండు. ఆ పండుగ వేసే డ్యాన్స్ నా చిన్నప్పుడే నేను స్కూళ్ళల్లో నేర్పించిన. ఇప్పుడు వాళ్ళు ఏదో ఎత్తను సరే స్టేజ్ మీద ఇద్దరిని పోటీ పెట్టుకుందాం రమ్మను, మేము చేయలేక కాదు, కానీ చేసి ఇడిచిపెట్టేసాం. ఇప్పుడు వాళ్ళ కోసం నేను చేయలేను. ఎందుకు చేయాలంటే నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లం ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు ఒక కారు ఉంది, ఇల్లు ఉంది, నేను అన్నిటికీ ఈఎంఐస్ కట్టుకోవాలా. వాళ్ళ లెక్క చేస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు కాదు, ఏమన్నా చేసుకుంటారు. నాది వేరు కదా. అట్లా మాస్టర్, ఫైనల్ గా తెలుగు ఇండస్ట్రీలో ఉండాలంటే ఏముండాలి? ఫస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే అన్నిటికీ కరెక్ట్గా ఉంటేనే అది. ఇప్పుడు ఇంకోటి కూడా ఒకటి చెప్తానండి జనాలందరికీ కూడా, సినిమా ఇండస్ట్రీకి రావాలన్నా, సోషల్ మీడియాకి రావాలన్నా, పాపులర్ కావాలన్నా ఓన్లీ ఒక ఫోన్ చాలు. ఎవరి దగ్గరికి రావనవసరం లే. నువ్వు చేసే ఒక 1 hour 2 hours 3 hours 4 hours డిఫరెంట్గా చేయి. ఇప్పుడు తిట్లు ఎంత తిడితే అంత గలీజ్గా పేరు వస్తుంది. తిట్టే వాళ్ళనే సినిమాలో ప్రమోషన్ చేసుకుంటారు తెలుసా. అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు ఎవడో ఫేమస్ అయ్యండి కాగితాలు అనగానే వాడు ఏదో గలీజ్ మాట అంటే కింద చూస్తే 2 లక్షల షేర్లు. ఓకే, మా ఇంటి పక్కన ఒక ఆయన ఒక చిన్న గుడికి ఇంత బంగారం చేయించిండు. ఆ వీడియో పెడితే 500 మంది చూడలే. 500 మంది చూడలే ఆ వీడియోని. అదే గుడి పక్కన ఇంటి పక్కన ఎవరో ఏదో తప్పు చేసిన 2 బీకంగా నా వీడియో పెడితే 1 M పోయింది. అంటే ఎక్కడ న్యాయం ఉంది చెప్పండి మాస్టర్? అదే కాదు మాస్టర్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయినా ఎంత పేరు వచ్చినా మూవీస్ లో ఛాన్స్ ఎందుకు రావాలి? వస్తుంది, ఎందుకు రాదు. కానీ మూవీస్లో ఎలా అంటే కాళ్ళు పట్టుకోవాలి, బతిలాడాలి, తిరగాలి. కమిట్మెంట్ పక్కా, ప్రతి ఒక్కడికి కమిట్మెంటే. ఇప్పుడు కాదు, సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకు కూడా కమిట్మెంట్ లేనిది అసలు ఎక్కడ పని లేదు. ఇప్పుడు ఇంకోటి కూడా చాలా ఘోరాలు ఎందుకు జరుగుతుందంటే, చిన్న కెమెరా పెట్టుకోవటం, సినిమాలను తీయటం, అమ్మాయిలను వాడుకోవటం. వాడు తీసేది ఒక చిన్న ఆఫీసు, డబుల్ బెడ్రూము, ఒక చిన్న కెమెరాలు పెడతాడు, ఫోటో షూట్ అంటాడు, అదంటాడు ఇది అంటాడు. అమ్మాయిని కమిట్మెంట్ అడుగుతాడు, ఈ క్యారెక్టర్ ఉందంటాడు. ఆమె ఒప్పుకోకపోతే నెక్స్ట్ ఇంకోటి పేజీలు తిరిగేస్తూనే ఉంటాడు. పేజీ పడ్డదా పేజీ పక్కనేస్తాడు. అది అంటే సినిమా ఇక అట్లా. అంటే ఇప్పుడు వచ్చిన హీరోయిన్స్ అందరూ ఒకప్పుడు అట్లా ఇచ్చొచ్చిన అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది అందరూ ఆటోమేటిక్గా వాళ్ళ బాధలు చెప్పుకోలేరు. ఎవరు కూడా అందరి బాధలు చెప్పుకుంటే బయటకు రాలేరు కదా. ఇప్పుడు సక్సెస్ అయింది, ఏదో అయిపోయింది, దేవుడు దయ,
అట్లా అట్లా వాడుకునే వాళ్ళు జీవిత నాశనం అయ్యే ఎంతమందో ఉన్నారు. ఉమ్, జూనియర్ ఆర్టిస్టులనైతే వాళ్ళ బతుకులు పాపం ఎక్కడెక్కడి నుంచో సినిమాలు పిచ్చితోటి వస్తారు. ఎంతమంది వాడుకుంటారు తెలుసా? మేకప్ మ్యాన్ నుంచి స్టార్ట్ చేస్తారు. మేకప్ మ్యాన్ నుంచి లైట్ మ్యాన్ వరకు జూనియర్ ఆర్టిస్టులలో మగవాళ్ళు ఉంటారు, జెంట్స్ ఉంటారు. ఎక్కడికి పోయినా కళ్ళతోటి కోయటం ఫస్ట్. అర్థమైందా? అంత ఘోరంగా ఉంది. ఎక్కడైనా ఉంది అది. ఇక్కడే కానీ ఆఫీస్లో లేదా, సాఫ్ట్వేర్ ఆఫీస్లో లేదా, మస్తు ఉంటుంది. ఇప్పుడు ఆమె సాఫ్ట్వేర్ నుంచి వేరే పోస్ట్కి వెళ్ళాలంటే కంపల్సరీ ఉమ్. రాయాల్సిందే, రుద్దాల్సిందే. ఎక్కడైనా ఉంటుంది. కానీ ఉమ్, మరి ఘోరంగా తయారైంది. ఇప్పుడు ఓన్లీ ఈ లోకం మొత్తం నడిచేది సెక్స్, దీని మీదనే నడుస్తుంది. అంటే అందరు అట్లా ఉండరు కదా. అందరు నువ్వు అసలు లేరు అనొద్దు. ఇప్పుడైతే ఇదేంటి 4th జనరేషన్, 5th జనరేషన్ ఏముండదు. ఇక 5th జనరేషన్ మొత్తం డైరెక్ట్ ఇక ఎక్కడ రోడ్ల మీద పడుతుంది. ఇది 4th జనరేషన్. 5th జనరేషన్ చూడండి మీరు. 10th క్లాస్లో ఒక లవ్, సెకండ్ ఇయర్లో ఒక లవ్, మళ్ళీ డిగ్రీలో ఒక లవ్ ఉంటుంది. అర్థమైందా? కాలేజీలో ఒక లవ్, ఆఫీస్లో ఒక లవ్, అట్లా స్టార్ట్ అవుతున్నాయి రోజులు. ఉమ్, అంటే లవ్ చేయడం తప్పంటారా? చేయొచ్చు, 10 మందిని చేయడం తప్పు కదా. ఉమ్, అవునా కదా? అవును. అంటే ఇప్పుడు అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా నార్మల్ చెప్పాలి. అబ్బాయిలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ఇప్పుడు ఇది అమ్మాయి, ఇది అబ్బాయి మోగుతుంది, లేదా ఇదే ఉంటుంది. అంటే ఏమంటున్నానంటే మంచికి వాల్యూ లేదు, చెడుకే వాల్యూ ఉంది. ఎక్కడైనా సోషల్ మీడియా కూడా అంతే. ఎప్పుడన్నా ఇంత టాలెంట్ ఉంది కదా, టీవీ ఛాన్సెస్ కోసం, మూవీస్ కోసం అనవసరంగా కష్టపడి టైం వేస్ట్ చేసుకున్నా ఎప్పుడు నేను అసలు నాకు అనుకోకుండానే ఛాన్స్లు వచ్చినాయి. నేనైతే డిఏ అయితే ఉదయ్ భాను, లక్కని అందరూ పిలిచేవాడిని. అమ్మ అడిగింది అనమాట, D2 ఎందుకు చేయట్లే నాన్నను అని. చేస్తామ్మా అన్న, పోయినా చేసిన. కానీ మా రాకేష్ మాస్టర్ చేయబట్టి మీరు చేశారు. D2 చేశాను కదా నేను. D2 8 ఎపిసోడ్లు, కొరియోగ్రాఫర్ లేకుండా టాప్ 1లో ఉన్నా. మరి మీరు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయలేదంటే అక్కడ సిస్టమ్ నాకు నచ్చలే. ఇప్పుడు చెప్పానుగా, ఒక చెయ్యి మాస్టర్, ఒక చెయ్యి స్టూడెంట్, రెండు మోగుతున్నాయిగా. ఈ చెయ్యి వంకర చెయ్యి నేను ఎట్టగొట్టను. నాకు ఎక్కడ అంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి టాలెంట్ ఉంటే ఎవరి దగ్గర భయపడద్దు. అర్థమైందా? నేను చెట్టు కింద, ఇప్పుడు మీ ఏరియా ఉందా, ఆ చెట్టు కింద నిల్చోనైనా నేను పేరు సంపాదించుకునే దమ్ముంది. ఈ ఏరియాలో కూడా నెల రోజులు ఉంటే ఒక 100 మందిని సృష్టించుకుంటా. అది నాలో ఉంది. ఎప్పుడు ఎవరికి భయపడను. నా టాలెంట్ నేనే నమ్ముకుంటా. నేను నెలకి 5 లక్షలు సంపాదిస్తాను. నెలకు 5 లక్షలు? 5 లక్షలు, 5 లక్షల్లో మస్తు ఖర్చు పెడతాను. నాకు అన్నీ ఉన్నాయి, లేనిది ఒకటే సినిమా కొరియోగ్రాఫ్ ఒకటే లేదు. అది కూడా ట్రై చేస్తున్నా. అల్లా దయ వల్ల ఈ ఇయర్ అయిపోతుంది అంతేగా, ఇన్షాల్లా. ఇంకా అట్లానే ఇంకేంటి ప్రాజెక్ట్స్? మూవీస్ ఒకటేనా లేకపోతే? మూవీస్ అంటే నేను ఆల్బమ్స్ చేశా. ఆల్బమ్స్ ఎవరికి తెలియదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ యూట్యూబే ఎవరికి తెలియదు. ఇంకా తెలియని నిజం కూడా ఒకటి కావాలి తెలుసుకోవాలి. చెప్పండి. మీకు లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. మా మిస్సెస్ హిందూ, మునిరత్నం ఆమె పేరు, నేను మున్ని అని పెట్టుకున్నా. నార్మల్ గా చెప్తారు కదా, అంటే ముస్లిమ్స్ వాళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ వేరే రిలీజ్ వాళ్ళని పెళ్లి చేసుకోరు అని. అంటే మాది ఎట్లా అంటే, నేను పర్సనల్ క్లాస్ చెప్పేటోడిని కోటిలో. అమ్మాయి రోజు నేను క్లాసు పోయేటప్పుడు ఆమె ఎదురు వచ్చేది. అయితే మాట్లాడుతూ 6 years ఫ్రెండ్షిప్ చేశాను. 6 సంవత్సరాలు ఓన్లీ ఫ్రెండ్షిపే. తర్వాత మా అమ్మోళ్ళు ఫోర్స్ చేస్తుంటే డైరెక్ట్ వాళ్ళ ఇల్లు చూపించా. చాలా ఫూర్ అనమాట. ఎంత ఫూర్ అంటే ఇక చెప్తే కూడా మీరు నమ్మరు, అంత ఫూర్. మా అమ్మ అన్నదిగా, ఎవరైతే నాన్న మంచి అమ్మాయి కావాలన్నా టక్కని చేసుకున్నాం. కరెక్ట్గా 1 year టైం పెట్టుకున్నాం. 1 year టైంలో ఇక్కడ బషీర్బాగ్లో ఒక పెద్ద హోటల్, స్టార్ హోటల్ చేసుకుని ఇప్పుడు నాకు 2 కొడుకులు. పెళ్లి చేసుకుని కూడా 12 సంవత్సరాలు అవుతుంది. మంచి లైఫ్ మాది. కానీ కొంతమంది వెధవలు లవ్ జిహాద్ ఎవరిని కూర్చున్నా వచ్చేది రక్తమే. ఈ జేదవులకు తెలియదు. ఇప్పుడు నేనున్నా మీకోసం అంటే ఆవిడ మీ హిందీ మాట్లాడడం అంతా నమాజ్ అవుతుంది. 1 రోజులు ఒక్క పొద్దు ఉంటాం ఇద్దరం కలిసి. ఇప్పుడు ఇవాళ ఏంటి, ఇలా ఏం పండగ? ఫ్రైడే రోజు. ఇవాళ పండగ ఏంటి తెలీదు. శ్రావణ శుక్రవారం దీపాలు వెలిగించింది మా ఇంటికాడ. తప్పేముంది? నేనున్నా. మా ఇంటి పక్కన రంగనాయకుల గుడి, మా గుడి కట్టిందే మా నాన్నోళ్ళు. మా ఇంటి పక్కన సాయిబాబా గుడి, మా ఇంటి పక్కన మన శివుడు గుడి. నేను శ్రీ మంజునాథ పాటకి బయటకు వచ్చిన, దేవుడు వాళ్ళ పాటకి. దేవుడు ఏ దేవుడు అని ముఖ్యం కాదు, మనం ఎంత ఎదుగుతున్నాం, ఎలా ఉన్నాం అనేది ముఖ్యం. ఈ దేవుళ్ళు ఏందండి, అందరు దేవుళ్ళు ఒక్కడే. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలా, దేవుళ్ళు అని చెప్పి జనాలను చికాకు చేసి లవ్ జిహాద్. మా భార్య ఫోటో పెడితే లవ్ జిహాద్ అని పెడతారు ఊకే.
మాకు పెళ్ళి 12 సంవత్సరాలు అయిందండి. ఆయనకి లేదు ప్రాబ్లం, ఆడికి లేదు, మీకెందుకు అయ్యా? లవ్ జియాద్ ఏం లవ్ జియాద్ అంటారు. మాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, 12 సంవత్సరాలు మంచి సంసారంలో ఉన్నాం. లవ్ జియాద్ అంటే అది అంటే జనాలకు కొంతమంది తెలియదు. సరే ఇక్కడ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో జనాలు డెవలప్ కావడానికి 2 క్వశ్చన్స్ వేస్తాం మిమ్మల్ని. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ తెలుగు యూట్యూబర్స్లో కానీ ఎవరికన్నా 1B ఉందా? 1 బిలియన్ 1B సబ్స్క్రైబర్స్ ఉన్నారా? ఎందుకున్నారు తెలుసా? ఈడు ఎదగంగానే ఇటు పక్క నుంచి ఒక 10 కళ్ళు చూస్తాయి, వెనక నుంచి ఒక 10 కళ్ళు, ఇటు 10 కళ్ళు. వాడిని సబ్స్క్రైబ్ కొట్టనియరు అనమాట. వేస్ట్ రా అంటారు. అదే హిందీలో ప్రతి ఒక్కడు వీడు సపోర్ట్ చేస్తాడు, వాడు ఎదుగుతాడు, వీడు సపోర్ట్ చేస్తాడు. 1B ఉన్నోళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. మొన్న ఇక్కడ దుబాయ్లో 1B ప్రోగ్రామ్ పెట్టారు, గోల్డ్ అండ్ డైమండ్ అవార్డు. 25 మంది మన హిందీ వాళ్ళు సౌత్లో వెళ్ళారు. మనవాడు ఒక్కడు కూడా వెళ్ళాడు. ఎందుకంటే వెళ్ళనియరుగా ఇల్లు, షెడ్డి బట్టు, చెప్పులు బట్టు, లాస్ట్ దొరకపోతే ఈ జుట్టు బట్టు గుంజుతారు కిందికి. అట్లాంటి మన తెలుగు జనము ఎదగనియరు. వాడు సస్తంటే చూస్తారు కానీ ఎదగనియరు. ఇప్పుడు చక్కగా ఈవెంట్లు చేసుకుంటున్నారు, కొత్తగా టీం కూడా పెట్టుకున్నట్టున్నారు. ఎట్లుంది లైఫ్? ఎట్లుంది? హ్యాపీ? సూపర్ అండి, మస్తుంది. మీ టీం వాళ్ళ గురించి చెప్పండి. మా టీం ఒకటి చెప్పనా, చాలా మంది మీ టీం అంటారు. సినిమా ఉందండి, సినిమాలో ఎవరు మెయిన్? చిరంజీవి, బాలకృష్ణ, వీళ్ళంతా ఒక పిల్లరేగా. వాళ్ళంతా ఒక మెంబర్స్. వాళ్ళని ఏమంటారు? వాళ్ళొక టీం అంటారా అనరా? మా సెషన్లో ఫోటోలు ఉంటాయి. టీవీకి వచ్చేయండి. టీవీలో ఎవరు? ఈ ఐఫరాది, సుధా, వీళ్ళందరూ ఒక టీము. సోషల్ మీడియా అండి, సినిమానన్నా చూడగా కానీ సోషల్ మీడియా ప్రతి ఒక్కటి చేతిలోనే ఉంటుంది. మాకు ఒక టీం ఉండడం తప్పే ఉంది. మీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే మీరంతా కలిసి ఒక టీమ్ గా చేయడం, ఒక నటనం స్టార్, ఒక లోకల్ కలుపుకొని కాదు. నేను ఎవరిని కూడా కింద పడి వాడు తగ్గుతుండంటే ఎమ్మడ పిలిపించుకుంటా. నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాకు ఒక టీం ఉంటుంది. మాకు ఒక టీం లేదా? చిరంజీవికి టీం ఉన్నది, సుధా మన ఐఫరాదికి టీం ఉంది, బషీర్ మాస్టర్కి టీం ఎందుకు ఉండకూడదు, సత్యాకి ఎందుకు టీం ఉండకూడదు? అంటే వాళ్ళు పుట్టింది అమ్మ కడుపులోనే, వీళ్ళు పుట్టింది అమ్మ కడుపులోనే, మేము పుట్టింది అమ్మ కడుపులోనేగా. ఇప్పుడు ఎక్కువ సినిమాలు చూస్తురా, సోషల్ మీడియా చూస్తురా? సోషల్ మీడియా. అప్పుడు మేమే టాపు, వాళ్ళు ఎవరండి? ఇంకా 2 రోజులైతే సినిమా ఇండస్ట్రీ పడిపోద్ది, ఓన్లీ సోషల్ మీడియానే ఉంటుంది. అందులో మీ ఫ్రెండ్స్ మీరే ఉంటారు సోషల్ మీడియా. ఇప్పుడు మమ్మల్ని స్క్రాప్ అంటున్నారు. ఎందుకంటారు? ఎవరు డెవలప్ చేయండి? ఇప్పుడు నాకు డాన్స్ రాదండి, నాకు రాదు, నా వీడియోలు ఎందుకు లైక్ కొట్టాలా? రోడ్డు మీద సూపర్ వేసేవాడిని కొట్టామనండి లైక్, మాకెందుకు కొట్టాలా? మేము కొట్టొద్దు అని అనట్లేగా, మాకెందుకు కామెంట్ పెట్టాలా? రోడ్డు మీద అక్కడ ఒకడు పానీపూరి బండి కాడ ఇట్లా అంటుంటాడు, వాడిని లేపండి, వాడిని స్టార్ట్ చేయండి. ఏమేదో గలీజ్ కానీ ఊగు అనగానే మిలియన్స్ వ్యూస్ ఇవ్వటం, కింద షేర్లు చేయటం. అంటే జనాలను లేపేది వీళ్ళే, ఎకిల నవ్వులు నవ్వుకోవటానికి. మొత్తం ఇప్పుడు 4th జనరేషన్ చెప్తేనండి, మొత్తం గంజాయి మందు యాక్సిడెంట్లు దీంట్లోనే చేస్తారు. ఎందుకంటే మమ్మల్ని సపోర్ట్ చేయొద్దంటాం మేము. మీకు ఒక బ్యాచ్ ఉన్నప్పుడు మాకు కూడా ఒక బ్యాచ్ ఉండాలి కదా. మేము నవ్విస్తున్నాం 10 మందికి. మాకు ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తాయి, అమెరికా నుంచి కూడా కాల్స్ వస్తాయి. వచ్చేయమంటో తెలుసా మాస్టర్, రిలీఫ్ కోసం మేము వీడియోలు చూస్తాం మాస్టర్ అంటాం. తప్పే ఉంది. సరే, బషీర్ మాస్టర్ డాన్స్ బాగా ఇస్తారా, రాకేష్ మాస్టర్ డాన్స్ బాగా ఇస్తారా? ఇద్దరం బాగా ఇస్తాం. ఆయన స్టైల్ ఆయనది, నా స్టైల్ నాది. అదే మీ ఇద్దరు మీకేమనిపిస్తుంది? మనస్ఫూర్తిగా చెప్పండి. మాకేమనిపిస్తుంది? ఇద్దరం బాగా ఇస్తాం అంటున్నా. ఇప్పుడు సరే, 2 కళ్ళు ఒకలాగా ఉంటాయి, ఇది వద్దు కానీ అన్ని వేళ్ళు ఒకలా ఉండవు కాబట్టి. సో మీకు ఒక స్టైల్ ఉంటుంది, ఆయనకు ఒక స్టైల్. ఎవరికైనా ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఏ స్టైల్, ఆయనకు ఒక స్టైల్, జూనియర్ ఎన్టీఆర్కి ఒక స్టైల్ ఉంటుంది. సో ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నారు జాను లిరి గారు అని ఒక అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు బాగా. జాను లిరి దగ్గరకు వద్దాం. జాన్వరి ఏం తప్పు చేసిందని కింద కామెంట్లు ఆఫ్ చేసుకుందాము బాక్స్ అంటే ఒక అమ్మాయి ఎదగకూడదా? ఇప్పుడు జాను అనకపోతే గలీజ్ మాట అనాలనా? శేఖర్ మాస్టర్ చెప్పండి. కింద కామెంట్లు ఆఫ్ చేసుకునేంత చేశారు జనం. అంటే ఏం తప్పు చేసింది అమ్మాయి? మామూలు పెళ్లి చేసుకుంది, మొగుడిని ఇడిచిపెట్టింది. సో మొగుడిని ఇడిచిపెట్టిన రాజా లెక్క బతుకుతుంది, 50 లక్షలు పెట్టి కారు కొనుక్కుంది, షోలు చేసుకుంటుంది. అమ్మాయిని కూడా తిట్టి చంపడమే జనాలు. నెక్స్ట్ నువ్వే అంటే ఏంది అసలు? అంటే వాల్యూ లేదు. ఇప్పుడున్న సోషల్ మీడియాలో వాళ్ళు ఏదో టైంపాస్ కోసం ఎవరి దగ్గర రీఛార్జ్ చేయించుకోవటం, కామెంట్లు పెట్టడం. అమ్మాయి ఏం చేస్తున్నది కాదు. సరే, బషీర్ మాస్టర్కే పెడతారు, గుంటి నాగరాజుకి పెడతారు, సత్యాకి పెడతారు, నాకు పెడతారు అంటే పెట్టుకొని అంటున్నాం. జానురి ఏం చేసిందండి పాపం? ఏం చేసింది అమ్మాయి? అయితే ఏం చేయలేగా. సూపర్ డ్యాన్స్ వేస్తుంది, దానికి సూపర్ అంటే కామన్. జాను సూపర్ అంటే కూడా నెక్స్ట్ నువ్వేరా ఏందది? అంటే ఇక లోకంలో మన తెలుగులో నాకు తెలిసి మొత్తం
ఒక ఈ ఈ రావిగా కళాకారులు అనేది మొత్తం తొక్కేసిపోతారు. ఇంకోటి కూడా చాలామంది లేడీసు రీల్స్ ఎందుకు చేసుకుంటారంటే చిన్న వయసులో భర్తలు చనిపోయిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఏమి లేక అసలు వాళ్ళకి ఇక అంటే రిలీఫ్ కోసం వీడియోలు చేసుకుంటారు. వాళ్ళ వీడియోలు కింద ట్రోల్ చేసుకొని కామెంట్స్ పెట్టుకొని గలీజ్ మాటలు చేసుకొని ఎంత చిల్లర చేస్తారంటే అది చాలా తప్పు. పట్టుకొని కొట్టంగానే అన్న సారీ అన్న తప్పైందన్న, అన్న సారీ అన్న తప్పైందన్న, ఇది తప్ప వేరే లేదు. ఇక అంటే ఇక రాను కళాకారులు చచ్చిపోతారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మరి ఇంత ఘోరమా? కామెంట్స్ పెడితే కొంచెం ఫన్నీ ఉండాలండి, కామెంట్స్ పెడితే కొంచెం వాల్యూ ఉండాలి. ఎవరిని పడితే వాడిని గలీజ్ తిట్టాడు అంటే వాడికి లేదమ్మ, వాడికి లేదు అక్క, వాళ్ళ అమ్మ ఆడదే, వాళ్ళ అక్క ఆడదే, వాళ్ళ చెల్లె ఆడదే, అవునా కదా? మాకు తెలియని విషయాలు, తెలిసిన విషయాలు, తెలుసుకోని విషయాలు కూడా చెప్పిన. సరే ఇంకోటి చెప్తా. చెప్పండి మాస్టర్. ఇప్పుడు ఎక్కువ శాతం ఎందుకు చచ్చిపోతున్నారు అందరూ? వయసు అయిపోయి కాదు. మా చిన్నప్పుడు ఎక్కువ శివ సినిమా వచ్చిన తర్వాత యుద్ధాల మరణాలు ఎక్కువ ఉండేవి. శివ సినిమా చూసి బాగా కొట్టుకొని చచ్చిపోయేటోడు. ఈ ఏరియాకు ఒక కింగ్ ఉండేటోడు, ఆ ఏరియాకు ఒక కింగ్ ఉండేటోడు. అప్పట్లో కొట్టుకొని చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు చచ్చిపోతారు తెలుసా? పొగరు. తల్లిదండ్రులు సంపాదించిన చిన్న పోరగాళ్ళు బండ్లు కొనియటం. అప్పుడు యుద్ధాల మరణాలు, ఇప్పుడు యాక్సిడెంట్ల మరణాలు ఉన్నాయి. ఎవడు చూసినా జమ్ము అంటాం, తీసిపోయి గుద్దడం చావటం. ఫస్ట్ దీనికి ఏంటంటే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఒక మంచి మనిషి పుట్టడమే ఇప్పుడు చేసుకున్న అదృష్టం. ఈ 4th జనరేషన్లో అసలు పుట్టరు, కానీ పుట్టుతున్నారు కాబట్టి మీరు ఏదో కొడుకు RX 100 అడిగిండు, లేదా BMW కార్ అడిగిండు అని చెప్పి కొనియమాకండి. కొనిచ్చినా కానీ కొంచెం వాడు ఏం చేస్తున్నా చూడండి. వాడు చచ్చింది కాక 10 మందిని చంపుతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మాస్టర్తో ఇంకొక ఇంటర్వ్యూలో మీతో తప్పకుండా కలుస్తాను త్వరలో. మళ్ళీ ఆయన ఏదో ఒక దాంట్లో కనిపిస్తారు, మళ్ళీ మీతో వస్తాం మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ.